నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. 2025 సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది, కొందరికి లాభాలను కలిగించింది. మొత్తానికైతే ఇక ఈ మాసంతో 2025 పూర్తి కాబోస్తుంది. 2026 సంవత్సరం వచ్చింది కాబట్టి మరి 2026 అయినా ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి మనం మాట్లాడదాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 4వ రాశి కర్కాట రాశి. ఈ కర్కాట రాశి వారికి 2026 ఈ సంవత్సరం వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో మిథున రాశి వాళ్ళకి మీరు చెప్పిన కొన్ని పరిహారాలన్నీ కూడా ఈ కర్కట రాశి వారికి కూడా చేయాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా. కర్కాటక రాశి వారికి ముందుగా ఇంట్లో వారికి తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది, ఆరోగ్య సమస్యలు. అదేవిధంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు, మామూలు మార్పులు చేర్పులు కాదవి, అసలు వీరు ఎక్స్పెక్టేషన్ చేయలేని మార్పులు చేర్పులు మాత్రం ఉండబోతున్నాయి. సో ముందుగా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి సంబంధించి మన్మధుడు సినిమా, అసలు ఆ మిగిలిన రెండు వాటికి చెప్పలేదు, మర్చిపోయాము. ఎందుకంటే ఒక ఎట్లా అంటే ఇప్పుడు అందులో డైలాగ్ ఉంటుంది, వాడి ఆవేశము ఒక ప్రళయం, వాడి ప్రేమ ఒక సముద్రం, లైక్ అదేదో. అంటే వీరికి ఎమోషన్ కలిగితే, కోపం వస్తే మనం తట్టుకోలేము. వీరి ప్రేమ కూడా అంతే. అదేవిధంగా ఒక చిన్నపిల్లల మనస్తత్వం అధికంగా ఉంటుంది. వీరికి ఏమైనా కొంచెము డిస్టర్బెన్సెస్ అనిపించినా, భార్యాభర్తలలో అన్యోన్యత కొంచెము అటు ఇటు అనిపించినా కూడా ఏదైనా మూవీకి కానీ లేదా ఎటైనా టూర్కు కానీ ఎటైనా లైక్ ట్రావెల్ వీరిని తీసుకువెళ్ళడం ద్వారా ఒక మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, అదేవిధంగా కొంత వీరికి గాల్ బ్లాడర్ సంబంధించినటువంటి ఇష్యూస్ రావడము, కిడ్నీలో స్టోన్స్ రావడము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడము, ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడము, యూట్రస్ ప్రాబ్లం రావడం కావచ్చును స్త్రీమూర్తులకైతే. అదేవిధంగా అధికంగా మద్యం సేవించినటువంటి వారికి పూర్తిగా లివర్ ఖరాబ్ అవ్వడం కానీ, లివర్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా జుట్టు అధికంగా రాలిపోయినటువంటి దాఖలాలు కావచ్చును. ఇవన్నీ పూర్తిగా కూడా ఈ గత 2022 ఆగస్టు నుండి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నారు. మరి ఈ గత 2-3 నెలల నుండి చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఏదో ఒక అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం దగ్గర దాకా మీకు వచ్చింది అని చెప్పడం జరుగుతూ ఉన్నది, లేదా రాబోతూ ఉన్నది అని అనుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి సుమారుగా ఒక 9 నెలల పాటు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు. వివాహం కాని వారికి వివాహం జరగడాలు, సంతానం కాని వారికి సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న మంచి సమయంగా చెప్పవచ్చును ఈ సమయము. అదేవిధంగా కొత్త పరిచయాలు, కొత్తగా అనిపించడాలు, ఒక గృహ యోగము కావచ్చును, ఒక కారు కొనుక్కునేటువంటి యోగం కావచ్చును, గృహంలో కొన్ని గృహోపకరమైనటువంటి వస్తువులను తెచ్చుకునేటువంటి అవకాశాలు, బంగారము కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగినవి, కొన్ని జరుగుతవి, కొన్ని జరుగుతవి. ఇందులో రావాల్సిన ధనం రావడము, మంచి అవకాశాలు కూడా పొందినటువంటి దాఖలాలు ఉన్నవి 2025 నుండి ఇప్పుడు 26లో కూడా కొన్ని. సో మొత్తం మీద ఓవరాల్గా కొంచెం జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది. అధికంగా వెయిట్ పెరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి ఈ 2025లో ఈ యొక్క కర్కాటక రాశి వారికి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే
వివాహం కాని వారికి వివాహ యోగము, ఒకవేళ వివాహం జరిగింది గొడవలు అవుతున్నాయి అనుకున్నా కూడా సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చును. ఇక్కడ ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. శత్రు వృద్ధి అనేటువంటిది ఉన్నది, శత్రువులు పరాభావం చెందే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తప్పకుండా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఎవరైతే బిజినెస్ క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతము అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారు అధికంగా నీటిని త్రాగాలి, నీటిని పారబోయొద్దు, వేస్ట్ చేయొద్దు. జ్యూసులను దానంగా ఇవ్వాలి. ఎవరికైనా జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూసులతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి వారికి వస్త్రాలను అదేవిధంగా అభిషేకాన్ని జరిపించడం ద్వారా మీకు అఖండ రాజయోగము 2026లో పట్టే పరిస్థితి ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి ఒక పెను ప్రమాదం మాత్రం పొంచి ఉంది. ఇంట్లో బాధాకరమైనటువంటి ఒక సంఘటన మాత్రము మీకు దక్కే పరిస్థితి మాత్రము ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది. సో చాలా జాగ్రత్త కర్కాటక రాశి వారు. వ్యక్తిగతంగా మీకు ఉండేటువంటి కోరికలు ఏమైనా ఉన్నట్టయితే, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, ఇంకా ఏమైనా అనుకున్నట్టయితే, ఎందుకంటే ఒక యోగం అనేటువంటిది ఒకసారే ఉంటుంది, తర్వాత మళ్ళీ రావాలి అంటే టైం పడుతుంది. మరి ఆ టైం ఎప్పుడు అనేటువంటిది, కొందరు నేను సెట్ అయిన తర్వాత వివాహం చేసుకుంటా అంటారు, మరికొందరు ఆగుతూ ఉంటారు. ఇట్లా వివాహానికి సంబంధించినటువంటి గడియలు వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయాక మనం ఏం లేదు చేసేది. కనుక మరి అలాంటి గడియలు వెళ్ళిపోయాయా ఉన్నాయా అనేటువంటివి మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో అది పరిస్థితి. తప్పకుండా చెప్పినటువంటివి ఆ యొక్క రెమెడీస్ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. నెంబర్ 1, నెంబర్ 10, 28లో జన్మించినటువంటి వారు ఎవరైనా 2026 మీదే, అంతే. ఓకే గురుగారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. ధన్యవాదాలు.